వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. మన అనిల్ రావుపూడి, మన బాస్ మెగా స్టార్ అండ్ వెంకీ మామ ఇద్దరు కలయికలో వచ్చిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేసారు. సినిమా ఎలా ఉందంటే మన అనిల్ రావుపూడి సినిమాలో ఉండే మెయిన్ పాయింట్ మిస్ అయింది అనిపించింది, అదే క్రింజ్. ఎస్ మావా, క్రింజ్ అయితే లేదు మావా, వాట్ అ సడన్ సర్ప్రైజ్. ఈ సినిమాలో క్రింజ్ కామెడీ గానీ ఏదో ఫోర్సబుల్ గా పెట్టాలన్నట్టు పెట్టేసే క్యారెక్టర్స్ గానీ ఇలా నాకేమనిపించలేదు మావా. ఈ సినిమాలో మన హీరోయిన్ నయనతార గారు గాడ్ ఫాదర్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేసాం మన మెగాస్టార్ కి. మరి ఈ సినిమాలో సెట్ అవుతుందా లేదా అనుకున్నా గానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ లో అయితే మన బాస్ ని డామినేట్ చేసేసి పడేసింది మా మూవీ మొత్తానికి. పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కాలంలో కూడా, ఈ ఏజ్ లో కూడా గ్రేజ్ ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆ స్వాగ్ ఏంది. లాస్ట్ సాంగ్ అయితే ఎగిరి ఒర్రి గొంతులు పోయినేవా. ఈ మూవీలో 2 సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉన్నాయి మావా. ఒకటి రివీల్ చేస్తా, ఇంకొకటి మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నా. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ సర్ప్రైజ్ వచ్చేసి మీ అందరికి తెలుసు, ట్రైలర్ లోనే చూపెట్టేసేసిండ్రు వెంకీ మావా. వెంకీ మామ టైమింగ్ కామెడీ మాత్రము నెక్స్ట్ లెవెల్ మావా. వీళ్ళిద్దరు పోటాన పోటీ కామెడీ డైలాగులు మాత్రం పేలినాయి, మామూలుగా కాదువా. సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసి మీకు ఒక హింట్ ఇస్తా. సంక్రాంతికి వస్తున్న మన మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటది, 25 నిమిషాలు పడి నవ్వుతాం. ఆ సర్ప్రైజ్ ఇందులో దాచిపెట్టిండు మన అనిల్ రావుపూడి. సో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తెలుస్తే. సాంగ్స్ విషయానికి వచ్చేసినట్లయితే అన్ని సాంగ్స్ నాకు నచ్చినాయి. ముఖ్యంగా థియేటర్ మొత్తం డాన్స్ చేసింది ఒక సాంగ్ కి. అరే ఏంటి వెంకీ సంగతి అదిరిపోయింది సంక్రాంతి, సిప్పు. ఓవరాల్ గా సినిమా అయితే నాకు బాగా నచ్చింది మా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పిచ్చగా నచ్చింది. మెగాస్టార్ ని చూసినా అండ్ కొత్త అనిల్ రావుపూడి సినిమా చూసినా అనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. మీరు కూడా ఈ వీకెండ్ కి థియేటర్ లో ఈ సినిమా చూసి సుప్పు